మొత్తం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పినట్టుగా ఇంకొక విషయం నేను కూడా చూడదలుచుకున్నది, ఇప్పుడు ఏదైతే 2024-25 సంబంధించిన బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ కూడా 7,000 కోట్ల రూపాయలు ఏదో ఉన్నా 7,000 కోట్ల దాదాపుగా 201 కోటి రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ బడ్జెట్ కు సంబంధించి ఒకవేళ కనుక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి ఆ నిధులు నిరుపయోగం పోతాయా లేకుంటే కేంద్రం నుంచి మనకు వస్తాయా, ఆ విషయం కూడా క్లారిటీ మీరు ఇసుకుంటూ మీ సమాధానం కూడా చెప్పండి సార్. 3 అంశాలు వస్తాయి. మిత్రులందరూ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు కనుక అనుభవం ఉంది కనుక ఎక్కడ పక్కదారి పోతలేదు. కానీ 3 అంశాలు, రిజర్వేషన్ అంశాలు మాట్లాడతా, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతా, ముందు ఎలక్షన్ వాయిదా ఏంటిది, ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యం ఎందుకైంది అని చెప్తున్నాం. దాని పరిష్కారం చెప్తున్నాం. సమస్య వాళ్ళని అందరూ చేస్తారు, పరిష్కారం కావాలి. నేను ఎంత అదృష్టం అంటే మా తరం ఎంత అదృష్టవంతం అంటే మేము సమితిలో ఉన్నప్పుడు పనిచేసినాం, లొల్లి లేదు. 27 ప్రభుత్వ శాఖలు మాకు సమితికి అనుసంధానం అయ్యి ఉండేవి. పోలీస్ శాఖ కూడా మండల మీటింగ్ వచ్చి అప్పటి సమితి మీటింగ్ వచ్చి శాంతి భద్రతల మీద సిఐ, అప్పుడు సమితి అంటే ఎమ్మెల్యే పరిధి కంటే పెద్దది కనుక మాకు జవాబుదారిగా ఉండేవాడు. పోలీసు కాదు, ఇవాళ ఆఖరికి విద్యాశాఖ ఎంఈఓ కూడా మా మండలాధ్యక్షుడు వినడు, సంబంధమే లేదు, అన్ని తీసేసి ఏం లేదు, కానీ కాళ్ళు చేతులు అన్ని నరికేసి మొండే ఉంచురు, తల ఉన్నది అంతే, తల కూడా దీన్ని నరికేస్తారో చెప్పలేము. అందుకని ఇవాళ ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యం నడుస్తుంది, ముచ్చట్లేదు. ఇంకా దయచేసి మనందరం కూడా మిత్రులందరికీ మేము మన స్థానిక ప్రజాప్రతినిధుల సాధికారత సమాఖ్య పార్టీలకు అతీతంగా ఉన్నది. దయచేసి మన భాష కూడా మార్చుకోవాలి. మన స్థానిక సంస్థలు లోకల్ బాడీస్ అన్నంత కాలం మనం ఇట్టే ఉంటాం. స్థానిక ప్రభుత్వాలు ఇవి దయచేసి మనం భాష మార్చాలి. స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగ ప్రకారం చెప్తున్న మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఆర్టికల్ 40లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉన్నది. ఆనాడు ఏది గాంధీ గారు కలడగన్న గ్రామ స్వరాజ్యం పక్కన పెట్టి రాజ్యాంగంలో ఆయన ఏం చేసి ఆదేశ సూత్రాలు పెట్టుకొని కేంద్రము రాష్ట్రము మధ్యన ఒక ఉమ్మడి జాబితా మూడింటికి పంచారు అధికారులు. ఎప్పుడైతే 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ వచ్చేదాకా ఇది రాజ్యాంగబద్ధంగా లేవు, ఓన్లీ ఎవరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టంగా వాళ్ళు నడిపించుకుంటారు ఇప్పటిదాకా ఎలక్షన్ అవన్నీ కూడా. ఆ రాజ్యాంగ సవరణ వచ్చినాకనే చట్టబద్ధత ఏర్పడేది. అంటే 3వ తమ్ముడు వచ్చిండు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇద్దరే కొడుకులు అనుకున్నది రాజ్యాంగం, ఒకడేమో కేంద్రం రాష్ట్రం అనుకున్నారు. ఇద్దరి మధ్యన సగం అధికారులు మళ్ళీ ఉమ్మడి జాబితాలో పెట్టిండ్రు. 3వ కొడుకు ఎప్పుడు వచ్చిండంటే, ఇప్పుడు తమ్ముడు చిన్నోడైనా పాలు చిన్నది కాదు కదా, 73వ రాజ్యాంగ సవరణ వచ్చినాకనే ఇంకో తమ్ముడు ఉన్నాడు రా, గాంధీ గారు ఎన్నడూ చెప్పిండు 40 ఆర్టికల్ రాస్తున్నాము, ఇది మీకు స్థానిక ప్రభుత్వము. మీరు చూడండి ఆ రాజ్యాంగంలో జమీల్ గారు ఒకసారి మీరు ఇంక్లూడ్ చేస్తే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అన్న మాట ఉందా లేదంట, స్థానిక ప్రభుత్వం లోకల్ బాడీస్ అని నేను చెప్తాను. నేను సమితిలో పనిచేసిన వాడిని కనుక చెప్తున్నాను. అన్నాడు 27 శాఖలు ఉండే. తర్వాత ఎమ్మెల్యే సమితి కొంగు పట్టుకొని తిరిగేటోడు, చెంగు పట్టుకొని తిరిగేటోడు. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఆఫీస్ ఉండదు, ఎమ్మెల్యే కేవలం చట్టసభల సభ్యులుగా ఉండేవాడు. ఎప్పుడు వచ్చింది అంటే జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమర్జెన్సీ తర్వాత ఎమ్మెల్యేడే కూర్చుంటారు. ఒకసారి నరమాంసం పక్షం మన రుచి మారిన పురుడు మన మామూలు కూరగాయలు తినాయి. ఏమైందంటే సమితిలో అన్ని అధికారులు ఉండే, అరే ఎమ్మెల్యేకి ఏం అధికారం లేదు అన్నప్పుడు 75 తర్వాత అంటే ఎమర్జెన్సీ తర్వాత మనకు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యే ఆల్ ఆఫ్ సడన్ ఎమ్మెల్యేలు కావడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాంతో ఎమ్మెల్యేలకు అధికారాలు పెంచుకుంటూ వచ్చింది. మెల్లమెల్లగా స్థానిక ప్రభుత్వం నిర్వీర్యం చేసుకుంటూ వచ్చింది. ఇది సిల్సిలా జరిగింది. నేను వార్డు మెంబర్ గా ఇప్పుడు కాదు, 50 ఏళ్ల క్రితం 48 ఏళ్ల క్రితం వార్డు మెంబర్ను, 45 ఏళ్ల క్రితం సర్పంచ్ను, అంతా కలిసి 95 వరకు అన్ని నా పదవులను కంప్లీట్ చేసుకుని ఎమ్మెల్యేగా ఓడిపోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా. సమస్య ఎక్కడ ఏంటంటే ఈ మొత్తం అధికారాల వికేంద్రీకరణ జరగకుండా చూస్తున్నది ఎవరంటే మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తున్నారు. ఎంపీ రాజ్యం అయితే ఎమ్మెల్యేలు. ప్రధానమంత్రి సడక్ యోజన మనకు ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇవ్వాలి మనం చేయాలి. అట్లానే ఎమ్మెల్యేలు మొత్తం లబ్ధిదారుల ఎంపిక మొత్తం టిక్ కొట్టేది వీళ్ళే. కానీ ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఆర్థికంగా సామాజికంగా అధికారులకు ఎందుకు ఇవ్వకపోవడం. 73వ 74 రాజ్యాంగ సవరణ వచ్చినాక చాలా మంది దళితులు, పేదలు, మహిళలు కూడా 50% రాజ్యాంగం 33% చెప్తే 50% మహిళలు మనం చేసుకున్నాం. వీళ్ళందరూ ఎవరు నిరక్షరాస్యులు, దళితులు, పేదలు. వీళ్ళకి అధికారుల పట్ల అవగాహన ఉండదు. సస్పెన్షన్స్ అట్లా జరిగినాయి. చాలా మంది సర్పంచులు తెలియక తప్పులు చేస్తే కూడా సర్పంచ్ సస్పెండ్. నేను అడ్వకేట్ కేసులు కూడా చేసిన వాళ్ళ తరఫున. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 3 మారాలంటే టకటక పరిష్కారం 3 నిమిషాలు చెప్తాను. నెంబర్ 1, ఒకటి మీరు మనందరం నేను కూడా అందులో పనిచేసిన వాళ్ళని చెప్తున్నా, మనందరం పార్టీలకు అతీతంగా, రాములు గారు చెప్పినా, శంకర్ గారు చెప్పినా అతీతంగా ఆలోచన చేయాలి. మన పార్టీల అతీతంగా ఉండాలి, పదవులకు అతీతంగా. వార్డు మెంబర్ల కోసంగా, ఉప సర్పంచ్ల కోసంగా, సర్పంచ్ల కోసంగా, ఎంపీటీసీలు, ఇంటి సంఘాలు. 5 అంచెల వ్యవస్థ అని కూడా మన తప్పుడు మాట మాట్లాడుతున్నాం. 5 అంచెల వ్యవస్థ కాదు ఇది. అంచెలు 3, 6 పదవులు. 3 ఇప్పుడు మనకి ఏంటంటే అకాడమిక్ చెప్తున్నాను, చాలా మంది 5 అంచెలు 5 3 పంచాయతీలో ఒక అంచె వార్డు మెంబర్, సర్పంచ్. మండలంలో ఒక అంచె ఎంపీటీసీ, ఎంపీ ప్రెసిడెంట్. జిల్లా పరిషత్లో ఒకటే అంచె. దాన్ని
జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ 6 పదవులు 5 అంచెలు వాటి లోపల మర్చిపోతున్నాం 6 పదవులు మన 3 అంచెలు జరుగుతున్నాయి. దీన్ని ఏం చేయాలంటే స్ట్రీమ్ లైన్ పెట్టాలంటే 3 చేయాలి. నెంబర్ 1 ఏదైతే పంచాయతీ మన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో రాజ్యాంగం ప్రకారం 5 అధికారాలు ఇచ్చింది కదా, 5 అంశాలు ఉన్నాయి కదా. ఒకటి, మనకు మహిళలకు 33% రిజర్వేషన్లు. రెండోది 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపడానికి వీలుగా ఎలక్షన్ కమిషన్ ప్రణాళిక. చాలా మంచి మెసేజ్ ఇస్తుండ్రు. కాకపోతే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మాకు చాలా తెలుస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. కాకపోతే శంకర్ గారు మీ ఆర్టికల్ అన్నారు కనుక మీ దగ్గరికి వస్తున్నాడు. ఎవరు ఎంత చేయాలంటే ఇప్పుడు ఇది డిబేట్ వేరు కాదు, ఇదే డిబేట్ జరగాలి. సమాచారం ఇస్తుండ్రు. 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఏమంటున్నా అంటే డీవియేషన్ కాదు, ఇప్పుడు మనం డిబేట్ అవుతున్నాం. నిధుల కోసం మాట్లాడితే నేను చెప్తున్నా. ఒకటేమో ఎన్నికలు సక్రమంగా జరగాలి, ఎలక్షన్ కమిషన్ పెట్టిండ్రు. ఆర్థిక సంఘం కూడా పెట్టింది. ఆర్థిక సంఘం ఇప్పుడు ఉందా? ఎక్కడుంది ఆర్థిక సంఘం? అంటే మనం అన్యాయం చేసుకొని మనకు ఆర్థిక సంఘం ఉంటే కదా నిధులు వచ్చేది. రాజేశం గౌడ్ నా ఫ్రెండ్ అప్పటి నుంచి చూస్తున్న ఆర్థిక సంఘాలు వచ్చినాయి. ఎటువైనా ఇవన్నీ కూడా అక్కడికే వస్తున్నా. శంకర్ గారు మీ దగ్గర వస్తా, ఎందుకంటే మీరు 2 నిమిషాలు ఆగండి. మీరు తాత్కాలికంగా మీ పార్టీలు పంచాయతీ పెట్టుకుని మనమందరం అనైక్యత ఉంటున్నాం అంటున్నాను. ఐక్యత కావాలంటున్నాను, పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా. ఒక 2 నిమిషాలు మాట్లాడితే మీరు డిస్టర్బ్ చేయకండి. ఒకటేమిటంటే ఇప్పుడు జరగాల్సింది చెప్తాను నేను. ఒకటేమో పంచాయతీ ఎన్నికలు జరగడానికి 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 42% రిజర్వేషన్లు అమలు కావు, స్పష్టంగా అమలు కావు. ఎందుకు కావంటే సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది 50% రిజర్వేషన్ దాటవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకున్నది? 2012 దాకా. ఇది ఆఖరిసారి ఛాన్స్ ఇస్తున్నా. నేను హైకోర్టు అడ్వకేట్ ను. మీరు ఆఖరి దాకా ఛాన్స్ ఇస్తున్నాం, మళ్ళీ ఒక్కసారి అడగొద్దని 2012 అనేది. కేసీఆర్ అని ఏం చేసిన వాడు అంటాడు, ఇంకోటి అని. కేసీఆర్ కూడా 23% దిగజారడానికి కారణం ఏంటంటే 2018 కోర్టు ఒప్పుకోలే. 42% రిజర్వేషన్ కాదు, 50 కాదు, 60.5% రిజర్వేషన్. ఇంకోటి ఏంటంటే మీరు రామ్మోహన్ గారు రేపు మరొకసారి ఇదే విషయంపై మనం చర్చ పెట్టబోతున్నాం. ఇది ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. సెకండ్ ఎపిసోడ్ మనం రేపు ఇదే సమయంలో పెట్టబోతున్నాం. ఒకసారి మనం భీమరావు నాయక్ దగ్గర. రెండోది నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము ఇచ్చే నిధులు ఏవైతున్నాయో రాష్ట్రమేమో కేంద్ర ప్రభుత్వం నిధులు అడుగుతున్నది. కానీ రాష్ట్రం మాత్రం కింది స్థాయికి ఇదే ఎందుకు ఇస్తలేదు? ఈ విషయంపై ప్లస్ ఆత్మహత్యలపై రేపు మరొకసారి మనం నిర్వహించబోతున్నాం ఇదే సేమ్ డిబేట్ మీద చర్చ. ఈ రోజు సార్ భీమరావు నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం భుజాల మీదనే బాధ్యత ఉన్నది. ఎన్నికలు జరిపించడం 1.5 ఏడాది అయిపోయింది. ఇప్పటి వరకు